ఫ్రెండ్స్ యూట్యూబ్ అప్లికేషన్లో మనకు ఒక మంచి అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ద్వారా ఏంటంటే మనము మన సబ్స్క్రైబర్లను మనం ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామో వాళ్ళ వీడియోస్ను చూడని సగం చూస్తున్నాయి, మొత్తం చూస్తున్నాయి. ఇంకా దాంతోపాటు చాలా రకాల ఫీచర్స్ అయితే మనకు యూట్యూబ్ అప్లికేషన్లో కొత్త అప్డేట్ వచ్చింది. ఈరోజు ఈ వీడియో మనము స్క్రీన్లోకి వెళ్ళి తెలుసుకున్నాము ఈ యొక్క కొత్త అప్డేట్, కొత్త ఫీచర్స్ ఏంటి మనం తెలుసుకున్నాం. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. ఫ్రెండ్స్, దానికోసం మన మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్స్క్రైబర్ పైన క్లిక్ చేద్దాం. ఓకేనా, సబ్స్క్రైబర్స్ అని చెప్పిందిగా మనం ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నామో వారిపైన క్లిక్ చేద్దాం. వారిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ పైన వేసుకుంటే ఎవరెవరిని సబ్స్క్రైబ్ చేసుకున్నామో మొత్తం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి కింద ఆల్ అని చెప్పింది. టుడే అంటే ఈరోజు మన సబ్స్క్రైబర్లు ఎవరెవరు అప్లోడ్ చేస్తారో వీడియో వారి అయితే కనిపిస్తాయి. దాంతోపాటు వీడియోస్ పైన క్లిక్ చేస్తే అన్ని వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి. షార్ట్స్ పైన క్లిక్ చేస్తే షార్ట్స్ మాత్రమే కనిపిస్తాయి. మొత్తం షార్ట్సే చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు మొత్తం షార్ట్సే. చాలా మంచి ఫీచర్, ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఫీచర్ మాత్రం ఉపయోగించాలా, ఎందుకంటే మజా వస్తుంది. ఎందుకంటే మనం దేనిపైన క్లిక్ చేస్తే అదే వస్తుంది. దాంతోపాటు లైవ్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ మన సబ్స్క్రైబర్లకు ఉన్న లైవ్ వీడియోస్ మాత్రం వస్తాయి. నా సబ్స్క్రైబర్లకు ఎవరు ఈ మధ్యలో లైవ్ వీడియోలు చేయలేదు కాబట్టి వాళ్ళ వీడియోలు వస్తలేవు. పోస్ట్ పైన క్లిక్ చేస్తే కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు కదా, వాళ్ళ పోస్ట్ అయితే మొత్తం మన కమ్యూనిటీలో ఎవరైతే పోస్ట్ చేస్తారో మన సబ్స్క్రైబర్లు వాళ్ళ పోస్ట్ అయితే వస్తాయి. దాంతోపాటు ఇక్కడ కంటిన్యూ వాచింగ్, మీరు ఎవరినైతే కంటిన్యూగా వాచ్ చేస్తారో వాళ్ళ వీడియోస్ వస్తాయి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన సబ్స్క్రైబర్కు చాలామంది మనకు సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళ వీడియోస్ మీరు కంటిన్యూగా లాస్ట్ వరకు ఎవరి వీడియోస్ అయితే వాచ్ చేస్తారో వాళ్ళ వీడియోస్ అయితే ఇక్కడ చూస్తే మనకు వస్తాయి. దాంతోపాటు సైడ్కి స్క్రోల్ చేస్తే అన్వాచ్, అంటే మీరు ఎవరినైతే ఎక్కువ చూడరో, అంటే మీ సబ్స్క్రైబర్ల వీడియోస్ ఎక్కువ చూడకుండా స్కిప్ చేస్తారు కదా వాళ్ళ వీడియోస్ వస్తాయి. అన్వాచ్ పైన క్లిక్ చేస్తే చూడండి వీళ్ళ వీడియోను ఎక్కువ చూడడం కాబట్టి వీళ్ళ వీడియోస్ అయితే వస్తాయి. దాంతోపాటు ఇక్కడ సెట్టింగ్ పైన క్లిక్ చేసేసి మీరు వీడియోస్ అండ్ పోస్ట్, అంటే వీడియోస్ అండ్ పోస్ట్ కావాలా లేకుంటే ఓన్లీ నీకు వీడియోస్ మాత్రమే కావాలనుకుంటే వీడియోస్ పైన క్లిక్ చేస్తారంటే ఓన్లీ మీకు వీడియోస్ మాత్రం వస్తాయి, పోస్ట్ మాత్రం రావన్నమాట. ఫ్రెండ్స్, ఇది మంచి ఫీచరు యూట్యూబ్లో కొత్తగా వచ్చింది. దానికోసం సింపుల్గా ఏం లేదు, మీ మొబైల్ ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్లో యూట్యూబ్ అని చెప్పి సర్చ్ చేయండి. యూట్యూబ్ అని సర్చ్ చేస్తే మనకు యూట్యూబ్ అప్లికేషన్ వస్తుంది. ఓకేనా, జస్ట్ ఓపెన్ చేసేసి ఇక్కడ అప్డేట్ అని చెప్పుంటే అప్డేట్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తే సేమ్ ఇలా మీకు సెట్టింగ్ వస్తాయి. లాస్ట్ సెట్టింగ్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క సెట్టింగ్, మీకు వీడియోస్ పోస్ట్ కావాలన్నా ఓన్లీ వీడియోస్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ ప్రతి ఒక్క పిక్చర్ నాకు పిచ్చగా నచ్చింది. ఎందుకంటే చూడొచ్చు మనం షార్ట్స్ పైన క్లిక్ చేస్తే షార్ట్సే, పోస్ట్ పైన క్లిక్ చేస్తే పోస్టే, అండ్ దాంతోపాటు వీడియోస్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ ఈరోజు ఎవరెవరి అప్లోడ్ చేసిండు వీడియోలు అని చెప్పి మొత్తం వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, చాలా మంచి పిక్చర్, ఖచ్చితంగా వదలకండి. యూట్యూబ్ అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి అండ్ ఈ ఫీచర్ వినియోగించండి. అండ్ ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.